హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను చికెన్ మోమోస్ చేస్తున్నానండి. ఇవి చాలా బాగుంటాయండి. అసలు ఈ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు అందరికీ ఇష్టం అవుతుంది ఈ స్నాక్. దీంతో పాటుగా మేము మోమోస్ చట్నీ కూడా చూపిస్తాను. ఫస్ట్ నేను పిండి కలుపుకుంటున్నానండి. ఇక్కడ బౌల్ తీసుకొని బౌల్లోకి 2 కప్స్ పిండి తీసుకోవాలి. మైదా పిండి తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్, కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలండి. పిండి మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు, మరీ పల్చగా ఉండకూడదు. కలుపుకున్న తర్వాత అదొక తడిగుడ్డ తీసుకొని కాటన్ క్లాత్ తడిపి తీసుకొని అది కవర్ చేసేసుకొని 2 అవర్స్ కోసం రెస్ట్ ఇవ్వాలండి పిండికి. ఎంత బాగా నానితే పిండి అంత బాగుంటాయి మోమోస్ చేసుకోవడానికి. అది క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కవర్ చేసేసి చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి. చట్నీ కోసం నేను ఇక్కడ ఒక సాస్ ప్యాన్ తీసుకున్నాను. సాస్ ప్యాన్లోకి 6-7 ఎండుమిర్చి తీసుకొని అది కొంచెం ఒక 4-5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న తర్వాత అందులోకి నేను ఇక్కడ 6 టొమాటోస్ తీసుకున్నాను. టొమాటోస్ కూడా వేసుకొని అవి తొక్క వచ్చే వరకు బాయిల్ చేసుకొని పక్కన తీసుకొని అది స్ట్రైనర్లో వేసి వాటర్ అంతా డ్రైన్ చేసేసేయాలండి. డ్రైన్ చేసిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత వాటి మీద తొక్కంతా తీసేసుకొని టొమాటోస్ మీదది అవి గ్రైండర్లోకి వేసుకొని జార్లో వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండాలి. గ్రైండ్ చేసుకొని అది కూడా పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని అది కొంచెం చాయదైన తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసుకొని అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ చిన్నుల్లిపాయలు చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి తీసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. తీసుకొని అది కొంచెం ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అందులోకి అల్లం కూడాను చిన్నగా చాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి తీసుకున్నాను. అవి రెండు కూడాను పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. సోయా సాస్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం సాటే చేసుకొని అందులోకి మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఎండుమిర్చి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని అదొక 4-5 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటూ అందులోకి రుచికి సరిపడిన సాల్ట్, షుగర్ కూడా కొంచెం 1 టీ స్పూన్ షుగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని అందులోకి 1.5 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ వేరే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫిల్లింగ్ని ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ క్యారెట్ తీసుకున్నాను. తురిమి తీసుకోవాలి, లేకపోతే చాపర్లో అయినా వేసుకొని తీసుకుందాము. దాంతోపాటు 1.5 కప్ క్యాబేజ్ తీసుకున్నాను. 2 టీ స్పూన్స్ ఆఫ్ క్యాప్సికమ్ గ్రీన్ చిల్లీ చాప్ చేసి వేసుకోవాలి. దాంతోపాటు ఒక ఆనియన్ని మీడియం సైజ్ ఆనియన్ని కూడా చాప్ చేసి వేసుకున్నానండి. 1 కప్ ఆనియన్, 1 టీ స్పూన్ అల్లం, 1.5 కప్ చికెన్ కీమా, రుచికి సరిపడిన సాల్ట్, 1 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని దాంతోపాటు 1.5 టీ స్పూన్ సోయా సాస్, 1.5 టీ స్పూన్ వెనిగర్ వేసుకొని అన్నీ వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్ చికెన్ మిక్స్ని మొత్తం మనం బాగా కలుపుకోవాలండి. కలుపుకొని అంతా కలిసేటట్లుగా మేము చేత్తో కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్ద తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని పిండిని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఆ విధంగా ఉండాలండి. మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా 2 పార్ట్స్లో డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టేసుకుందాము కవర్ చేసేసి, లేకపోతే పిండి డ్రై అయిపోతుంది తొందరగా. ఇప్పుడు మిగిలిన పిండిలో లుండల్లాగా చేసుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మేము మోమోస్ చేసే సైజ్ని బట్టి బాల్స్ని చేసుకోవాలి. చేసుకొని బాల్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక్కొక్కటిగా తీసుకుని ఈ ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని చిన్న చిన్న చపాతీస్ని రోల్ చేసినట్లుగా రోల్ చేసుకోవాలండి. మధ్యలో కొంచెం అవసరమైతే డ్రై పిండిని కూడా అప్లై చేసుకొని రోల్ చేసుకోవాలి రౌండ్గా వచ్చేటట్లుగా. ఇవి మరీ మందంగా కాకుండా మరీ పల్చంగా కాకుండా రోల్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒకేసారి 10 వరకు రోల్ చేసుకొని అప్పుడు ఫిల్లింగ్ని స్టార్ట్ చేస్తాను. ఇవి మొత్తం కూడాను చాలా ఈజీగా అయిపోతాయండి. తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు రోల్ చేసుకున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. అలా ఉండాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండాను. ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా తీసుకొని అరచేతుల్లోకి ఒక్కొక్క చపాతీని తీసుకొని అందులోకి మాకు కావాల్సినంత ఫిల్లింగ్ పెట్టుకోవాలి. మేము రోల్ చేసుకున్న చపాతీ సైజ్ని బట్టి
దాంట్లో ఫిల్లింగ్ వేసుకొని నాకైతే ఇక్కడ 1½ టీ స్పూన్ పట్టిందండి. ఇందులోకి ఫిల్లింగ్ని నేను తీసుకున్న స్పూన్తో అవి 2 ఎడ్జెస్ని చక్కగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం మా చేతితో ఒత్తుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయొచ్చు, లేకపోతే మాకు ఎలా కుదిరితే అలాగ చేయొచ్చండి. ఇవి మిగిలిన వాటిని కూడా ఇలాగే ఫిల్లింగ్ చేసుకుంటూ ఫిల్లింగ్ పెట్టేసి అన్నీ కూడాను ఇలాగే క్లోజ్ చేసుకొని చేతులతో ఒత్తేసి ఒక షేప్ ఇచ్చుకోవాలండి. వాటిని షేప్ వచ్చేటట్లు చేసుకోవాలి. అన్నీ కూడాను చేసుకొని అన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కడాయి ఒకటి తీసుకోవాలండి. కడాయి లేదా ఒక ఏదైనా ప్యాన్ తీసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కొంచెం వేడైన తర్వాత స్టీమర్ ప్లేట్ తీసుకోవాలి. స్టీమర్ ప్లేట్కి ఫస్ట్గా కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసుకొని దాని మీద మేము ఫిల్ చేసి పెట్టుకున్న మోమోస్ని ఒకటి అంటుకోకుండా పెట్టాలండి. అన్నీ కూడాను పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ వరకు స్టీమ్ మీద కుక్ చేసుకోవాలి. అవి ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి, లైట్ కలర్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ అవుతాయి. అప్పటి వరకు కుక్ చేసుకొని కొంచెం 2 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత తీసుకొని ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవి మిగిలిన వాటిని కూడాను ఇలాగే బ్యాచెస్లో స్టీమ్ చేసి తీసుకోవాలండి. ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మోమోస్ చట్నీ మేము ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ చట్నీతో సర్వ్ చేస్తే పైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. కొంచెం స్పైసీగా ట్యాంగీగా ఇవి అందరికీ ఇష్టమైన స్నాక్ అండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి, అందరికీ చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.